రీసెంట్‌గా నేను బంగ్లాదేశ్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మామ. అదేంటంటే డిసెంబర్ 9థ్ బంగ్లాదేశ్ వచ్చేసి 12 యూరో ఫైటర్ జెట్‌ని కొందామనుకుంది మామ. యూరో టైఫూన్ ఫైటర్ జెట్స్‌ని. దానికోసము లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ని సైన్ చేసింది మామ. ఇటలీ దానికొచ్చేసి ఇప్పుడొచ్చేసి రఫేల్ వర్సెస్ యూరో టైఫూన్ కంపేర్ చేద్దాం మామ. ఏందంటే యూరో టైఫూన్ వచ్చేసి ఎయిర్ సుపీరియారిటీ, మళ్ళీ తర్వాత ఎయిర్ సుపీరియారిటీ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ వస్తుంది. మళ్ళీ తర్వాత గ్రౌండ్ ఫైట్ వచ్చేసి సెకండరీ రోల్ ప్లే చేస్తుంది. మళ్ళీ దీని పర్పస్ వచ్చేసి అదే వచ్చేసి రఫేల్ అయితే ఇది మల్టీ రోల్ ఫైటర్ జెట్ మామ. మళ్ళీ రఫేల్ వచ్చేసి దాంట్లో కూడా ఎయిర్ సుపీరియారిటీ అనేది చాలా బాగుంది. మళ్ళీ రెండు వచ్చేసి 1980s స్టార్ట్ అయింది మామ. రెండు ఒకే ప్లాట్ఫామ్లో స్టార్ట్ అయింది. మళ్ళీ వచ్చేసి దాంట్లో ఇంజన్ వచ్చేసి అమెరికాది GF404 అని ఈ ఇంజన్ని ఇండక్ట్ చేశారు మామ. మళ్ళీ తర్వాత చేంజ్ చేశారు. రఫేల్లో వచ్చేసి M88 ఇంజన్ స్టార్ట్ చేశారు. అది వచ్చేసి 158 న్యూటన్ కిలో థ్రస్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే యూరో టైఫూన్ జెట్ వచ్చేసి 80 కిలో థ్రస్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కానీ దీంట్లో రఫేల్ వచ్చేసి 1.8 మ్యాక్స్ స్పీడ్ పోతుంది. అదే యూరో అయితే 2.0 మ్యాక్స్ స్పీడ్ పోతుంది. మళ్ళీ తర్వాత యూరో టైఫూన్ సర్వీస్ అయితే 80,000 కిలో అచీవ్ చేస్తుంది. అదే రఫేల్ అయితే 50,000 మాత్రమే అచీవ్ చేస్తుంది. మళ్ళీ రాడార్ వెయిట్ వచ్చేసి యూరో టైఫూన్ అనేది చాలా మటుకు బెటర్ ఉంది మామ. అదే మొబిలైజేషన్లో వచ్చేసి రఫేల్ అనేది చాలా బెటర్గా ఉంది. దీంట్లో రాడార్ వచ్చేసి యూరో టైఫూన్లో అయితే కరెంట్లీ కెపాసిటర్ అయితే యూజ్ అవుతుంది. అది వచ్చేసి 1000 కిలోమీటర్స్ TRM 220 కిలోమీటర్స్ వరకు రైడార్ కనిపెట్టచ్చు. అందుకే రఫేల్ కన్నా యూరో టైఫూన్ రైడార్ వచ్చేసి చాలా పెద్దది మామ. దానికి ఈ రీజన్ ఏంటంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, ఎయిర్ సుపీరియారిటీ అనేది చాలా మటుకు ఉంది కాబట్టి దానికే అది చాలా మటుకు సెన్స్ అవుతుంది దానికి. అదే రఫేల్ అయితే 850 TRM మాత్రమే, అది వచ్చేసి 120 కిలోమీటర్స్ వరకు మాత్రమే రేడియస్ అచీవ్ చేస్తుంది. దాంట్లో వచ్చేసి రాడార్ వచ్చేసి చిన్నదే కానీ చాలా మటుకు బెటర్ మామ. ఏంటంటే RBE2 అనే రాడార్ని ఇండక్ట్ చేశారు మామ. వెపన్లో అయితే రెండిట్లో సేమ్ ఉన్నాయి. ఏంటంటే మీటిఆర్, మళ్ళీ MCA, మళ్ళీ మ్యాజిక్, మళ్ళీ స్కాల్ప్ అన్నీ రెండిట్లో సేమ్ ఉన్నాయి. కరెంట్ యూజెస్ అంటే ఎప్పుడు వార్లో స్టార్ట్ చేసినప్పుడు మాత్రము ఆబ్వియస్లీ రఫేల్ మాత్రము చాలా మటుకు ప్రూవ్ చేసుకునింది మామ. ప్రైజ్ వచ్చేసి రఫేల్ అనేది 100 to 120 మిలియన్స్ మామ. అదే యూరో టైఫూన్ వచ్చేసి 120 to 140 మిలియన్స్ మామ. దీంట్లో వచ్చేసి రెండిట్లో ఏం తేడా అంటే 10 to 20 మిలియన్స్ మాత్రమే గ్యాప్ ఫిల్ చేస్తుంది. కానీ ఈ గ్యాప్ అనేది థింక్ చేస్తే చాలా పెద్దది మామ. ఎగ్జాంపుల్గా టర్కీ కంట్రీ వచ్చేసి 20 యూరో టైఫూన్ ఫైటర్ జెట్స్ని కొందామని ఆలోచించింది మామ. ఇండియా కూడా రీసెంట్గా 36 జెట్స్ని కొనింది కదా, దానికి వచ్చేసి $8.7 బిలియన్ అయింది. అదే టర్కీ వచ్చేసి $10.7 బిలియన్ అయింది మామ. అది 20 జెట్స్ని కొనాలని. చాలామంది ఏమంటారంటే ఏంది మామ అంత గ్యాప్ ఉంది కదా అంటారు. కానీ ఏమందంటే దీంట్లో ఇన్ఫ్లేషన్ కూడా అడ్జస్ట్ చేసినారు మామ. ఇదో అర్థం చేసుకోండి మామ, జెట్ నంబర్ అనేది ఎంత డిఫరెన్స్ వస్తుందో. తర్వాత దీంట్లో వెపన్ ప్యాకేజ్, మళ్ళీ ఫుల్ సపోర్ట్, మెయింటెనెన్స్ అన్నీ ఇంక్లూడెడ్ అవుతాయి మామ దీంట్లో ప్రైస్లో. దాంతో ఇండియాకి మాత్రము స్పెషల్గా ఎన్హాన్స్మెంట్ చేసినారు మామ. అది వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్ అన్నీ అయినా కానీ రెండిట్లో చూస్తే చాలా మటుకు గ్యాప్ ఉంది మామ. అందుకే బంగ్లాదేశ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేసింది, కానీ మేము కొనడానికి ఇంట్రెస్ట్గా ఉండామని కానీ ఇప్పుడే కొన్నాము. ఎందుకంటే ఇటు యూరో టైఫూన్ అనేది చాలా మటుకు చాలా పెద్ద కాస్ట్. ఆలోచించండి, 120 to 140 మిలియన్స్ అంటే ఇంకా ఏ మట్టుకు ఉండొచ్చు. ఐ హోప్ మీకు చాలా మటుకు అర్థమైంది అనుకుంటాం మామ. దీని గురించి యూరో టైఫూన్ వచ్చేసి మళ్ళీ రఫేల్ కంపారిజన్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో మామ, అంతే.